హలో గైస్, ఈ షార్ట్లో మిడిల్ క్లాస్ అప్లై స్టూడెంట్ లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను. డైలీ టిఫిన్కి అన్ని దగ్గరికి వస్తాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా అమ్మకి సాయం చేయడం మొదలు పెట్టాను. ఈ వర్క్ అయిపోయిన తర్వాత మన పనిలోకి అయితే వచ్చేసాను. మన పని ఏంటంటే ఏసీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఒక పీసీబీ బోర్డులను రిపేర్ చేయడం, ఇంకా వాటితో పాటు మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ కూడా రిపేర్ చేస్తాం. ఈ షాప్ పేరు ఏంటంటే ఏడివి ఓమ్ని టెక్ సొల్యూషన్స్. మా అన్నయ్య సీనియర్ టెక్నీషియన్, నేను ఇంకా వర్క్ నేర్చుకుంటున్నాను. ఇలా పనిలో ఉండగా మా అమ్మ అయితే సరుకులకు వెళ్ళమని చెప్పింది. భోజనం చేసేసి మా వాడితో కలిసి బయలుదేరాను. దారిలో ఉండగా గేదెలు చూడండి ఎంత ప్రశాంతంగా మేస్తున్నాయి. ఈ మధ్యన గడ్డి తింటున్న పశువులను చూడటం కూడా ఒక రేర్ సైట్ అయిపోయింది. అలా విక్టరీ బజార్లోకి వెళ్ళి సరుకులు తీసుకున్నాం. బిల్ ఎంత అయింది. అలా సరుకులు తీసుకుని ఇంటికి అయితే బయలుదేరాం. ఈ లోపు మావాడు హై స్కూల్కి వెళ్దాం మామ, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. సరేరా ఇంటికి సరుకులు పెట్టేసి వెళ్దాం అన్నాను. ఇంటి దగ్గర సరుకులు పెట్టేసి దగ్గరలో ఉన్న షాప్ దగ్గర అయితే 2 డ్రింకులు తీసుకున్నాం. ఈ లోపు మా వాడు ఎంట్రీ చూడండి. సంవత్సరాలు జైల్లో ఉండి ఇప్పుడు రిలీజ్ అయిన ఖైదీలాగా. మా వాడితో మామూలుగా ఉండదు, ఎప్పుడో ఒక వైపులో ఉంటాడు. సమ్మర్ హాలిడేస్ కదా, స్కూల్ అంతా ఖాళీగా ఉంది, అందుకే చేసేది ఏమి లేక కూర్చుని నేను చిల్ అవుతున్నాను. ఈ లోపు మా వాడిని చూడండి. అటు వెళ్దాం పద. శుద్ధి శుభ్రత ఏం లేదు, అందరూ ఇక్కడ తాగేసి పాడేస్తున్నారు. మనమే పాడేస్తాం ఇది. అలాగే ఏమన్నా ఉంటే డస్ట్బిన్లో పాడేయండి. చుట్టూ చూడండి, ఒకవేళ డస్ట్బిన్ లేదనుకో అప్పుడు పాడేయండి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఇలాంటి కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేయాలంటే మన తర్వాత ఎవరన్నా. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఈ రోజు మనం అనుకున్న జరగలేకపోయినా ఆ రోజు అయితే పీస్ఫుల్గా గడిచింది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మావాడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చూడండి. ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి.